వెల్కమ్ టు 6 టీవీ. T20 వరల్డ్ కప్ లో గురువారం జరిగిన ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 47 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సునాయాస విజయం పట్ల భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులందరూ అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. అలాగే స్థానిక పరిస్థితులపై విస్తృతమైన అవగాహన ఉండడంతో ప్రణాళికబద్ధంగా వెళ్లి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసినట్టు తెలిపారు. మ్యాచ్ అనంతరం హిట్ మ్యాన్ మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా మేము ఇక్కడ T20లు ఆడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నాం. దానికి అనుగుణంగా ప్లాన్ చేశాం. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడంతో 180 పరుగుల మంచి స్కోర్ సాధించాం. ఇది బ్యాటర్ల నుండి గొప్ప ప్రయత్నం. అలాగే మాకు క్లాస్ బౌలర్లు ఉన్నారు. దానిని సంపూర్ణంగా ఉపయోగించుకున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి వారి పని వారు చేశారు. ఇక బ్యాటింగ్ సమయంలో పిచ్ కొంచెం స్లోగా ఉండడంతో బ్యాటర్లకు రన్స్ రావటం క్లిష్టంగా మారింది. సూర్య, హార్దిక్ కీలకమైన భాగస్వామ్యం అందించడం మాకు కలిసొచ్చింది. ఆ తర్వాత బౌలింగ్ లో బుమ్రా 3 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అతను ఏమి చేయగలడో మాకు తెలుసు. అతని తెలివిగా ఉపయోగించడం మాకు ముఖ్యం. ఈ మ్యాచ్ లో అదే చేశాం, ఫలితం వచ్చింది అని రోహిత్ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అయితే రాబోయే మ్యాచ్లలో పరిస్థితులను బట్టి మళ్లీ పేస్ బౌలింగ్ అటాక్ అవసరం రావచ్చని రోహిత్ చెప్పాడు. కాగా గ్రూప్ దశలో భారత్ 3 పేసర్లు, 2 స్పిన్నర్లతో ఆడింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో మాత్రం పేసర్ మహమ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో చోటు కల్పించడం జరిగింది. అటు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ, తమ జట్టు అగ్రశ్రేణి జట్లపై ఇటువంటి స్కోర్లను విజయవంతంగా చేసింగ్ చేయడం ప్రారంభించాలని అన్నాడు. మేము ఇక్కడి పిచ్ ను చూసి 170 నుంచి 180తో చేస్ చేయగలమని భావించాం, కానీ అది సాధ్యపడలేదు. పెద్ద జట్లపై మేము అలాంటి స్కోర్లను చేస్ చేయవలసి ఉంటుంది. అప్పుడే జట్టు సత్తా ఏంటో తెలుస్తుంది అని చెప్పాడు. కాగా ఈ మ్యాచ్ లో రషీద్ మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన పట్ల అతను సంతృప్తి వ్యక్తం చేశారు. గాయం కారణంగా శస్త్రచికిత్స తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ లో ఇలాంటి ప్రదర్శన చేయడం బాగుందన్నాడు. ఇక 28 బంతులలో 53 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత ప్రదర్శనకు ప్రాక్టీస్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ పై మనసులోని స్పష్టత కారణమని పేర్కొన్నారు. తాను ఏమి చేయాలనుకుంటున్నారో అది తన మనసులో స్పష్టంగా ఉందన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం 6 టీవీ.